హలో అండి, నమస్తే. బెండకాయ ఫ్రై ఇవి రెండు వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేయించుకోవాలి. ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాక ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా వేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత 5-6 వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి 30 సెకండ్స్ పాటు వేయించుకున్నాక ఇందులోనే సన్నగా తరిగిన బెండకాయ ముక్కల్ని ఒక 500 గ్రామ్స్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టకుండా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది బంక లేకుండా వస్తుంది. ఇలా వేయించుకున్నాక ఇందులో 10 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇవి కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి 1 నిమిషం పాటు కలుపుకున్నాక ఇందులో పచ్చి కొబ్బరి తురుముని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి. ఇలా వేస్తే బెండకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.